కులగణన చాలా విజయవంతంగా పూర్తయితా ఉంది. కొద్దిమంది మాత్రం ఇంకా ఆ కులగణనలో పార్టిసిపేట్ కాలేదు. వాళ్ళు కూడా మీ ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే కులగణనల డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా అత్యంత వేగంగా ప్రారంభమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కులగణన రేపు భారతదేశానికి ఆదర్శంగా నిలవబోతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశానికి అంతటికీ చెప్తున్నటువంటి ధర్మిల మనమందరం కూడా అత్యధికంగా పాల్గొని దాన్ని విజయవంతం చేసి తద్వారా దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దాని ద్వారా మనమందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ కుల సంఘాల నాయకులకు కూడా మార్నింగ్ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ అంశం ఒకవైపు అయితే, ఇక మరొకటి, రైతులకు కేసీఆర్ చేసిన దానికంటే, కేసీఆర్ 10 ఏళ్లలో రైతులకు చేసిన దానికంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇచ్చుకుంటూ, వడ్లు కొన్న 1-2 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తూ, ఆ తర్వాత రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా ఎప్పటికప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఈ విషయాలన్నింటినీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉండే. కానీ ఖచ్చితంగా ఏం చేసినాం ఈ రైతాంగానికి అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. చాలామంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. గతంలో కేసీఆర్ పావుల పనికి పెడితే బారన్న ప్రచారం చేసుకునేది, పావుల కూడా పెట్టకపోయేది. ఓసారి ఒట్టిఏ జీవోలు, అంతే ఒట్టిఏ జీవోలకు పాలాభిషేకాలు చేయించారు. చేయించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదో బ్రహ్మ పదార్థం అయినట్టుగా ఆయన వ్యవహార శైలి అట్లా ఉండే. అసలు మల్లన్న సాగర్ కాడ భూసేకరణ కాడ ఎంత ఇబ్బంది, ఎంత మోసం. ఒక ఆయన అయితే అంగడికిష్టాపూర్ కాడనో ఎన్నో ఆ భూసేకరణలో భాగంగా ఇల్లు పోతుందని ఇంట్లోనే పాడవేసుకొని చచ్చిపోయాడు. ఇంట్లోనే డీసీఎంలు పెట్టి అర్ధరాత్రి పూట అపరాత్రి పూట తరలించి జనాన్ని హింస పెట్టి కేసుల పాలు చేసి అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసినటువంటి కె చంద్రశేఖరరావు కుటుంబం ఇవాళ ప్రజల మీద ప్రేమ ఒలకబోసుకుంటూ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇవాళ రైతులను రుణబంధాల నుంచి విముక్తి చేసి రైతులను రాజులను చేసిందేమో ఈ ప్రజాప్రభుత్వము, రైతులకు బేడీలేసి జైలుకు తోలిందేమో కేసీఆర్ ప్రభుత్వం. సో గతంలో అనేక మంది రైతులకు సంబంధించినటువంటి ఇష్యూల్లో కేసీఆర్ కర్కశంగా వ్యవహరించి సిస్టమ్ను చేతిలో పెట్టుకొని మాట్లాడితే అరెస్టులు అంటూ రైతాంగాన్ని బెదిరించినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసినాం. ఏమైంది? కేసీఆర్ గతంలో ఎన్నికల సందర్భంలో అనేక సార్లు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటే ఉండదని చెప్పిండు. పోతుందా? కరెంట్ ఉందా లేదా? ఏడికి పోయింది కరెంటు? పింఛన్లు పోతాయని చెప్పిండు. పింఛన్లు పోయినాయి ఏమన్నా? ఏది పోలే. అదనంగా ఫ్రీ బస్ వచ్చింది, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ జరిగింది. ఒక్క రుణమాఫీ చేయవా అంటే 20,000 రూపాయలు ఓ ఏడాది, 10,000 రూపాయలు ఓ ఏడాది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండేది. ఇవాళ మంచికో చెడకో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతాంగాన్ని వీలైనంత ఎక్కువగా ఆదుకుంటా ఉంది. సో మిగతా రంగాల మీద కొంత ఇంపాక్ట్ పడితే, కానీ రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు భూములు పంచితే ఆ భూములను గుంజుకపోయింది కేసీఆర్. ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 నెలల్లో 400 టీఎంసీలు కండలేరు గిండలేరు అవన్నీ ఎత్తుకొని పోతా ఉంటే, పోతిరెడ్డిపాడు ద్వారా ఎత్తుకొని పోతా ఉంటే దానికి బాధ్యులు ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ చేయలేదా కార్యక్రమాలన్నిటికీ? రాయలసీమకు పోయి మాట్లాడలేదా నేను రతనాల సీమ చేస్తా అని చెప్పి? వాళ్ళ సిస్టమ్నంతా కొలాప్స్ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన పుణ్యాత్ముడే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తూ ఉన్నటువంటి అమలుకు జీవో ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇలా ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీ సమాజం ఎంత సత్యనాశనం అవుతుందో, బీసీ నిరుద్యోగులు ఎంత ఆందోళనకు గురవుతూ ఉన్నారో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఏడాది పాలనకి 10 ఏళ్ల పాలనకి ఒకసారి బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కరప్షన్ లేదు, కమిషన్లు లేవు. గతంలో కేసీఆర్ 10 రూపాయల పనికి 100 రూపాయలు అప్పచెప్పేది, 100 రూపాయలు అప్పచెప్పి 90 రూపాయలు చెవులేసుకునేది. కేశవపురం కడతా అన్నారు, దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ 2500 కోట్లు ఏమి ఇచ్చిరని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే రద్దు చేసి పారేసింది, ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే. ఇట్లా కేసీఆర్ చేసినటువంటి అనేక పాపాలను కడగడానికి ఈ 10 నెలల్లో 5-6 నెలలు దానికే పోయింది. ఇప్పుడు ఈ కేసీఆర్ పరిపాలనలో ఆయన పాపాలు కడగడానికే 10 నెలలు పోయింది. మిత్తిలు ఆయన చేసిన మిత్తులు, కేసీఆర్ చేసిపోయిన అప్పులు నెలకు 6,000 కోట్లు మిత్తిలు కడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజా సంక్షేమం వైపు కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు వేయలేనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు రోజు టంచనగా జీతాలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నెలకు వరద పడే కూడా తెలియదు. అసలు రైతులను రుణాలు తీసుకొని నేను మాఫీ చేస్తా అంటివి, నువ్వు రుణాలు తీసుకున్న తర్వాత రైతు రుణమాఫీ చేయకపోతే వాళ్ళ పాన్ కార్డులన్నీ వాల్యూ లేకుండా అందరూ ఎగవేతదారుల కింద బ్యాంకులు వాళ్ళని చూసాయి. నువ్వేం రైతులను ఎగవేతదారులను చేస్తే మేము రాజులను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉందో వైపు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ డ్రామాలు బంద్ చేయాలి. ఇక లగచర్ల కాడ ప్రజా ఆందోళనను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. నువ్వేం చేసినావు కేసీఆర్ గారు? ఇందిరా పార్క్ కాడ ధర్నా చౌకే ఉండొద్దని ఎత్తేసినటువంటి మహానుభావుడు నువ్వు. ధర్నా చౌక్ ఎత్తేస్తే ఇదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ కాడికి పోయి గెలిచిన తర్వాత ధర్నా చౌక్ ఉండాల్సిందే ఇక్కడ అని చెప్పి చెప్పొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆ ధర్నా చౌకులనే వచ్చి మళ్ళీ మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేసుకొని ఇది పొడుగు ఉంది, ఇది పొడుగు తక్కువ ఉంది, ఇది ఎత్తుంది, ఇది దొడ్డుంది, ఇది లావుంది, ఈ మాటలు. అసలు గురుకులాల్లో ఎన్ని ఫుడ్ పాయిజన్లు మీ ప్రభుత్వ హయాంలో. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఏమిచ్చిరా మీ ముఖానికి? గతంలో వంట చేసే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎట్లా బతుండే? వాళ్ళకు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, మెస్ ఛార్జీలు పెంచి, ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేసుకుంటూ వస్తూ ఉంటే ఆడికి పోయి కలెక్టర్ను తిడతావు. మీలాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం కాళ్ళు మొక్కించుకోలే కలెక్టర్లతోటి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ అంత్యక్రియలు అంతర్జాతీయ లాంఛనాలతో చేయాలి. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఎట్లాగో బొంద పెట్టుడు తప్పది, బొంద పెడితే దానికి ప్రభుత్వ లాంఛనాలతో చేయరి వాటి అంత్యక్రియలు. ఎవరికైనా యాదుకుందా? ఇంకా దీక్షా దివాస్ అని పెట్టావు. దేనికి సార్ దీక్ష? దేనికి చేసినావు? ఆయాల దీక్షా దివాస్కు సంబంధించి ఇగో నీ దీక్షా దివాస్ చేసినటువంటి సందర్భంలో నవంబర్ 29 రోజు నిజామాబాద్ హాస్పిటల్లో డాక్టర్లు నన్ను బెదిరించిండు, నువ్వు రేపో కోమాలకు పోతావు, ఎల్లుండో కోమాలకు పోతావు, కోమాలకు పోతే బతకవు, విరమించమని చెప్తే నేను విరమించలే. కేసీఆర్ కు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఏ రోజు ఏ గోలు ఇచ్చిరు, ఏ డోస్ వేసిరు, ఈ డోసులతో ఎన్ని రోజులు బతకొచ్చు అంటే ఎల్లకాలం బతకొచ్చు. ఇక కేసీఆర్ దీక్షలు ఎట్లుంటాయి? మీరు ఒకసారి అజిత్ రెడ్డి ఫోన్ చేశారు, ఏంటా సార్ అంటే ఇప్పుడే వచ్చిండు సార్, వేడి నీళ్ళ స్నానం అయిపోయింది, పెరుగుదనం రెడీ పెట్టాం, తింటున్నాడు, అయిపోగానే పోతాం సార్ అన్నాడు. దీక్ష 48 hours దీక్ష అయిపోగానే పోతాం. ఇద్దరు పోయినరు. మళ్ళీ ఫోన్ చేసిన అజిత్ సార్ చేరుకున్నామని, నీ ఇద్దరికి ఫోన్ చేసిన, అరే బాబు పోతే పోటీ ఇప్పుడు కెమెరాలు పట్టుకొని మావాడు చేరుకున్నా అంటే అది మన దీక్ష 48 hours దీక్ష. కేసీఆర్ దీక్ష చూసిరా? పెరగాలి 48 గంటలు దీక్ష కేసీఆర్. ఈడ కేసీఆర్ దీక్ష ఢిల్లీలో ఉన్నాడు, దీక్ష చేసిండు 48 గంటల దీక్ష. అంటే పొద్దుగాల 9 గంటలకు 10 గంటలకు వచ్చి దీక్షలు కూర్చోవాలిగా కాదు, సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది దీక్ష. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయ్యి అటు ఇటు ఇదాన మీడియా వాళ్ళంతా ఎక్కడో అక్కడ జర కెమెరాలు ఆడ పలసబడి పోగానే మెల్లగా ఇంటికి వెళ్ళిపోయినట. అయితే అప్పటికే ఈటీవీ అయినా టీవీ అయినా సార్ లేడు సార్ దీక్షలు అని అంటే కపిలవాయి దిలీప్ కుమార్ గారు సెక్రటరీ ఉండే ఆయనకు, కేసీఆర్ గారు సెక్రటరీ ఉంటే సార్ మీ సార్ లేడు కదా సార్ దీక్షలు అంటే, అరే మీ దండం పెడతారు ఆయన, ఏం చెప్పకుండా జర పరుగు కాపాడు ఆయన జర మన తెలంగాణ అంటే, మరి యాడికి పోయిండు సార్ అంటే ఏం లేదు ఇంటికి పోయిండు, ఇంత తినొస్తాడు అలాగే ఇంటికి పోయినట్టు ఇంత వేడి నీళ్ళతో తానం చేసి ఇంత తిన్నాడు, సరే మంచి మళ్ళీ మబ్బులు వచ్చి కూర్చున్నాడట. మబ్బులు వచ్చి కూర్చొని ఫస్ట్ రోజు అయిపోయింది కదా దీక్ష, రెండో రోజు 10 గంటలకు విరమ. ఇది 48 గంటల దీక్ష కేసీఆర్ గారిది. ఇదే కాదు, ఖమ్మంలో చేసినటువంటి దీక్ష కూడా
ఆ దీక్షకు సంబంధించి కూడా ఒక ఒక చిన్నది చూద్దాం. ఇగో ఇది ఆయాల కేసీఆర్ దీక్ష విరమణ బగ్గుమన్న యువత. వాస్తవం. కేసీఆర్ దీక్ష విరమణ బగ్గుమన్న యువత తెలంగాణ ద్రోహి చేతగానితనానికి నిదర్శనం. దుమ్మెత్తిపోసిన విద్యార్థి లోకం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు తెరాస శ్రేణుల్లో నిరుత్సాహం. ఇగో ఇది కేసీఆర్ దీక్ష. ఇక్కడ శివయాత్ర చేసింది. ఇక్కడ ఇగో నిజామాబాద్ లో తెలంగాణ విశ్వవిద్యాలయంలో కేసీఆర్ శివయాత్ర. ఇక్కడ మన యూనివర్సిటీలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మేమంతా ఓయూలో కేసీఆర్ శివయాత్ర బీఆర్ఎస్ వాటి జెండాను కిందేసి తొక్కిరు. ఊహించిందే అని చెప్పి మాకు సంబంధం లేదని పిడమర్తి రవి ఉసిగొల్పిర్రు వెనక్కి గుంజిర్రు అని చెప్పి ఇంకొకటి ఇక్కడ మనం ఒకటి చూడాలి. కేసీఆర్ పై మండిపడుతున్న విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దీక్షకు సంబంధించి తెలంగాణ భవన్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనమే పోయి కొట్టి తట్టురని. ఇక ఈయన కేసీఆర్ గారు ఖమ్మంలో నిరాహార దీక్ష సంగతి ఒకసారి చూద్దాం. ఆ రోజు వచ్చిన వార్త. డాక్టర్ పాపాలాల్ కేసీఆర్ కు పండ్ల రసం ఇవ్వగా తాగారు. అనంతరం ఏమన్నాడు? నిమ్స్లో కుతికే పట్టిరని. అనంతరం మీడియాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు పోలీస్ శాఖకు చెందిన వీడియోగ్రాఫర్ను పిలిపించి సందేశం ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా ఆయన కుమారుడు తారక రామారావు, అల్లుడు హరీష్ రావు, అనిల్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ రావడంతో వారితో కొంతసేపు మాట్లాడారు. ఈ విధంగా కేసీఆర్ 24 గంటల జైలు జీవితం గడిచింది. ఇది ఇలా ఉండగా కేసీఆర్తో పాటు అరెస్ట్ అయిన మాజీ మంత్రి విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయన్ నరసింహారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన 7 నాయకులు మాత్రం ఆదివారం భోజనం చేశారు. వీరిలో చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉండడంతో వీరి కోసం ప్రత్యేకంగా పుల్కాలు, గోధుమ రొట్టెలు, చికెన్ కూర తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం కూడా జైల్లో భోజనం చేశారు. ఇది ఆయాలటి పత్రికలో ఉన్న క్లిప్పింగ్. ఇది ఇది తీన్మార్ మల్లన్న కవిత్వం కాదు, సుదర్శన్ గారిది అంతకంటే కాదు, కాంగ్రెస్ పార్టీది అంతకంటే కాదు. ఇది కొన్ని వామ్ వాటర్ తీసుకురా, వేడి వాటర్. అంతా దగ్గు జలుబు అందరికి అట్లే ఉంది కొంచెం. ఈ రకంగా కేసీఆర్ గారి దీక్ష. ఇక ఈడ అయిపోగానే శివయాత్ర చేయంగానే స్ట్రిప్సిలా వామ్ వాటర్ తీసుకురా. అయితే ఇక్కడ దీక్ష అయిపోయింది. ఢిల్లీలో ఇంతకంటే ముందు చేసింది ముందుది అది. ఇది రెండోది. ఈ రెండోది అయిపోగానే ఏం చేసిండు దీక్ష? మొత్తం బగ్గుమని ఎక్కడికక్కడ కేసీఆర్ బొమ్మలు దలగబెట్టే వరకాల. నేనెందుకు విరమించినా? తాగిండు, అయిపోయింది. కేసీఆర్ డాక్టర్ పాపారావు కేసీఆర్ పండ్ల రసం ఇవ్వగా తాగారు. మళ్ళా ఏం చేసిండు? అందరూ అన్నారు. తాగిండు. తాగిన తర్వాత ఈ బొమ్మలన్నీ దలగబడతా ఉంటే ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి పోతా ఉంది, మళ్ళా మన నుంచి తప్పిపోతా ఉందని మళ్ళా దుకాణం తెరిచిండు. నేను దీక్ష కొనసాగిస్తున్నా అంటాడు. దీక్ష కొనసాగిస్తున్నానగానే మెల్లగా అట్టిటి చేసి తనలాడి ఖమ్మంకి వెళ్ళి నిమ్స్కు పట్టుకొచ్చారు. నిమ్స్కు పట్టుకొచ్చిన తర్వాత వికారాబాద్ చంద్రశేఖర్ గారు, ఎవరు డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఆయన అడిగితే చెప్తారు నిమ్స్కి వచ్చిన తర్వాత ఏమైందనేది. ఎందుకంటే పక్క పొంటేవుడుగా ఆయన పక్క పొంటేవుడు నిమ్స్లో దీక్ష. కవిత గారు 3 సార్లు కేసీఆర్ను పరామర్శించడానికి వచ్చేదట. రోజుకు సాటుకు కొంగు సాటుకు ఇడ్లీలు. ఈ వాళ్ళు చెప్పినే, ఇవి నాయి కాదు, వాళ్ళు చెప్పినే. సంపూర్ణ ఆరోగ్యవంతుడు. మళ్ళీ అందరు ముంగడ కాబట్టి బాత్రూమ్ దిక్కుపోయి తట్టుకున్న 2 ఇడ్లీలు మింగి మళ్ళీ వచ్చి షేవింగ్ కూడా చేసుకుంటున్నాడు. రోజు షేవింగ్ చేసుకుంటే మొత్తం ఆగమవుతుంది. మళ్ళా నువ్వు అట్లా కనిపించవంటే అనగానే ఆయనతో చిదంబరం గారి ప్రకటన వచ్చింది. ఇక సెలైన్లు గిలైన్లు అంతా మామూలుగానే జరిగింది, ఇబ్బంది ఏమి లేకుండా. అట్లా ఒక 6 ఏళ్ళు బతకొచ్చు. ఏది ఈ సెలైన్ల మీద ఈ సెలైన్లు బతకొచ్చు అని చెప్పేసి అప్పుడు లగడపారి రాజగోపాల్ ఏం చేసిండు? రాజగోపాల్ కూడా కూర్చున్నాడు. ఇట్లా బతకొచ్చు, అది సెలైన్ పెట్టుకొని ఆయన కూడా కూర్చున్నాడు. ఈమెనే కాదు, గీడ మయన్మార్ ఉద్యమకారు నిరాహార దీక్ష. అవును, ఆమె సెలైన్ల మీద 28 సంవత్సరాలు, 28 ఏళ్ళు. అయితే ఆ ఉద్యమాలతో కేసీఆర్ గారి ఉద్యమాన్ని పోల్చలేము, ఆయన నిరాహార దీక్షను పోల్చలేం. కానీ తెలంగాణ ఉద్యమం పవిత్రమైంది. ఆంగ్ సాన్ సూకీ తెలంగాణ ఉద్యమం పవిత్రమైంది. దాంట్లో కేసీఆర్ పాత్ర గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ చిదంబరం గారి ప్రకటన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళా నిమ్మరసం అందుకుని మళ్ళా తాగిండి, అయిపోయింది.
ఇక మెల్లగా నిమ్స్కెళ్ళి బయటికి తీసుకొస్తా ఉన్నాం. మీరు ఆ వీడియో చూడరు బాగా. ఇటు దిక్కేమో మీడియా ఉంది, ఇటు దిక్కేమో ఈయన ఉన్నాడు. అయితే ఇది మాట్లాడుకుంటే సడన్గా ఇట్లా తిప్పిన మీడియా ఉంది. మీడియాను చూసి ఇట్లా ఇట్లా వేసిండు. మళ్ళీ మీరు ఆ వీడియో చూడరు. కోడేతో ఎట్లా అంటే ఆ రోజు ఇవన్నీ గమనించినప్పటికి కూడా అది ఉద్యమం, దాన్ని ఇప్పుడు ఏమనకూడదు సపోర్ట్ అనేటువంటి చేసి అందరూ చాలా మంది ఈ మాట మాట్లాడారు. వికారాబాద్ చంద్రశేఖర్ గారు లేకపోతే విజయరామారావు గారు వీళ్ళందరిని అడిగితే కేసీఆర్ దీక్ష గురించి వాళ్ళు చెప్తారు. ఇది దీక్షనా లేకపోతే దోకనా, ఏం చేసిండు అనేది. సరే లండుకో బొండుకో ఏదో పని చేసుకొచ్చిండా. ఆ విషయంలో అందరు ఇక తర్వాత సీమాంధ్ర ఎంపీలు రాజీనామా తర్వాత మళ్ళీ ప్రకటన వెనక్కిపోయింది. ప్రకటన వెనక్కిపోయిన తర్వాత ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు నిజామాబాద్లో ఏ మాట అయితే ఇచ్చిందో, కరీంనగర్లో పబ్లిక్ మీటింగ్లో హమ్ తెలంగాణ రాష్ట్ర బనాయంగే అని చెప్పి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట ప్రకారం ఆ తల్లి సోనియా గాంధీ తనకు ఆరోగ్యం బాగలేకపోయినా, లోక్సభలో పెప్పర్ స్ప్రేల అలజడి జరిగినా, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజయ్య గారు, సురేష్ షెట్కార్ గారు, ఎవరు వి హనుమంతరావు గారు, విజయశాంతి గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా సుశీల్ కుమార్ షిండే గారికి రక్షణ కవచం లెక్క నిలబడి తెలంగాణ బిల్లు పాస్ చేయించి సావు నోట్లో తలకాయ పెట్టొచ్చింది. అగో ఆ బిడ్డలు పార్లమెంట్లో కొట్లాడు. ఆయన ఓలే ఆ రోజు ఈయన లేడు, మళ్ళీ పార్లమెంట్ బిల్లు పెట్టినాడు. ఈయన ఎంపీ, ఈయన లేడు. ఈయనకి ఎరికే ముందే పెప్పర్ స్ప్రే కొడతారని, అందుకే జాగున్నాడు ఈయన. ఈ రకంగా సాధించింది, అధిష్టానాన్ని నొప్పించింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంత మొత్తుకున్నా వినకుండా తెలంగాణ కావాలని ఆ ఎంపీలు ఎట్లయితే కొట్లాడిరో, ఇవాళ మేము కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు హక్కులు కావాలి, బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం. మీ పార్టీలో ఇది చూపించగలుగుతారా? మీ పార్టీలో ఈ సభెత్తన్న ఈ పని ఉంటుందా? అందుకోసమే కేసీఆర్ గారు ఇప్పటికైనా మించింది లేదు. నువ్వు గతంలో చెప్పినావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాను. నెరవేర్చుకో. ఇప్పుడన్నా చివరి దశ కన్నా, పార్టీ ఖతమైపోయే టైం కన్నా ఆ పని చేసి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తున్న తల్లి అని ఆ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పెట్టి రా, అప్పుడు రుణం తీరుతుంది. దీక్ష దివాజ్ చేస్తున్నావు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందుగా దుబ్బాక నియోజకవర్గంలో బీసీల పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. ఇక దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల మొత్తం 187,892 మంది ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 187,892 మంది ఉంటే అందులో బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 64.14% ఉన్నారు. అంటే 1,20,514 మంది ఉన్నారు. ఓన్లీ బీసీలు. ఇక ఓసీ ఓటర్లు 27,921 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,87,000 మంది ఉంటే అందులో 1,20,000 మంది బీసీలే ఉన్నారు. చూసుకోగా ఓసీలు కేవలం 27,921 మంది మాత్రమే అంతే ఓసీలు. అందులో అందరు క్యాస్ట్లు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ 5 సార్లు జరిగినాయి. అక్కడ దుబ్బాకలో 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 2009లో చెరుకు ముత్యం రెడ్డి గారు 2009లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ విజయం సాధించుడు. ఫస్ట్ అది దుమ్మాట నియోజకవర్గం ఉండే, ఆ తర్వాత అది దుబ్బాక అయింది. అయితే చెరుకు ముత్యం రెడ్డి గారు అంతకంటే ముందు ఉండే. సరే, చెరుకు ముత్యం రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎవరు? శ్రీనివాసరెడ్డి గారి తండ్రి. కానీ చెరుకు ముత్యం రెడ్డి గారికి ఒక గొప్పది ఏముందంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాగలు కట్టి వ్యవసాయం చేశారు. అదొక గొప్ప మనిషి. ఇక 2014-18లో సోలిపేట రామలింగారెడ్డి గారు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిండు. సోలిపేట రామలింగారెడ్డి గారు వార్తా పేపర్లో విలేకరుగా పనిచేసి తద్వారా తెలంగాణ ఉద్యమం ద్వారా ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిండు. అంతకంటే ముందు కూడా గెలిచినట్టు 2 సార్లు గెలిచిండు. 2014-18 2 సార్లు సోలిపేట రామలింగారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ 2014-18 2 సార్లు గెలిచిన తర్వాత ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆరోగ్యం బాగాలేక ఆయన హఠాన్ మరణం చెందిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి 2020లో. బై ఎలక్షన్లో రఘునందన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ రావు గారు అక్కడ విజయం సాధించారు. సో ఇక్కడ 2023 కొత్త ప్రభాకర్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి నుంచి గెలిచిండు. ఇక్కడ మనం ఒక చిన్న అనాలిసిస్ తీసుకుంటే ఇక్కడ
సోలిపేట రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు. అవును, ఆమె పేరేమో ఉంది, సుశీల్ సోలిపేట పద్మన ఏదో ఉంది. ఆ పాపం ఆమె అమాయకురాలు. అమాయకురాలు అంటే చాలా అమాయకురాలు. తెలియదు ఆమెకి, అసలు అవన్నీ తెలియదు. పార్టీస్ కాదు కదా, కుటుంబం తప్ప ఏం ఓటు తెలియదు. వ్యవహారం ఏమీ తెలియదు, ఓన్లీ కుటుంబం తెలుసు. అంతే. అయితే ఆమెతో నామినేషన్ వేయించారు. అయితే రఘునందన్ రావు గారు అప్పటికే లైన్లోకి దిగిండు, ఎన్నికల ప్రచారం ప్రారంభించిండు. ఇదే క్యూనీ స్టూడియోలో ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ స్టూడియో నుంచి నా ప్రచారాన్ని ప్రారంభిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మార్నింగ్ న్యూస్కి అది ఏది స్పెషల్ ఇంటర్వ్యూకి రఘునందన్ రావు గారు రావడం. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఆడినటువంటి డ్రామా, హరీష్ రావు ఆడినటువంటి డ్రామా, సోలిపేట రామలింగారెడ్డి భార్య నిలబెడితే పాపం అమాయకురాలు, ఆమె మీద ఎంతటి ఆర్థికంగా బలవంతుడు రఘునందన్ రావు, మాటకారి, అడ్వకేటు, అన్ని రకాలుగా ఉండు. ఈయనను పెట్టిరు. ఈయనను పెట్టిన తర్వాత హరీష్ రావు గారు ఎంత తెలివికల్ల కథ అంటే, రఘునందన్ రావు గారి ఇంటి మీద దాడులు జరుగుతున్నట్టుగా, పోలీసులు అరాచకం చేస్తున్నట్టుగా మొత్తం వీడియోస్ అన్ని స్ప్రెడ్ చేసిరు. రఘునందన్ రావు అరాచకానికి గురవుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ తొక్కేస్తుంది అనేటువంటి కలర్ తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, ఈమె కొడాల్సిన ఓట్లు ఈయన కొట్టాయి. పడుతో ఏమైంది, అక్కడ మరొక వెలమ సామాజిక వర్గం నుంచి రఘునందన్ రావు గెలిచిండు. అది అయిపోయిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ ఎంపీగా ఉండే, మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆ తర్వాత ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఈ 5 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రెడ్లు రావులే దుబ్బాక నియోజకవర్గంలో గెలిచారు. ఒక్కరు కూడా బీసీలు ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలే. ఓట్లు ఎవరి అంటే 1,20,000 ఓట్లు బీసీలే, ఎలా 1,87,000. ఇక ఇది చెప్పు. ఇక 2023 ఎలక్షన్లు చూసుకుంటే ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. కొత్త ప్రభాకర్ అంటే రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే ఇందులో 27,000 దాదాపు 8,9,000 ఉంటాయి. అంతే, అందరూ 8,9,000 మంది ఉంటారు. 8,9,000 మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 97,000 ఓట్లు పడ్డాయి. అదే ఇక వీళ్ళు 2-3 మంది ఉంటారు. వీళ్ళు 44,000 ఓట్లు ఈయనకు పడ్డాయి. చెరుకు శ్రీనివాసరెడ్డికి 25,000 ఓట్లు పడ్డాయి. నోటాకు 2,269 ఓట్లు పడ్డాయి. ఇక బీసీలకు టికెట్ ఇచ్చినోడే లేడు. బీసీలకు లేనిదల్లా ఒక పార్టీ కదా. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ ఒకసారి చూద్దాం. దుబ్బాకలో దుబ్బాక జెడ్పీటీసీ అన్రిజర్వ్డ్ అయితే అక్కడ ఓసీ రెడ్డికి ఇచ్చిరు దుబ్బాకలో. ఇక మీర్దొడ్డి ఎస్సీ అయితే ఎస్సీకి ఇచ్చేసిరు. దౌలతాబాదు అన్రిజర్వ్డ్ ఉమెన్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు. ఇక రాయపోల్ బీసీ అయితే బీసీకి ఇచ్చిరు. తోగుట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చారు. అంటే ఇక్కడ రెడ్లకు దాదాపుగా 2 జెడ్పీటీసీలు దక్కితే బీసీలకు రిజర్వేషన్లు 1, ఓపెన్ కేటగిరీలో 1 దక్కింది, ఎస్సీలకు 1 దక్కింది. అంటే ఇక్కడ 64.14% ఉన్నటువంటి బీసీలు 2 సార్లు జెడ్పీటీసీలు అయితే 14.86% ఉన్న ఓసీలు 2 సార్లు అయ్యారు. వీళ్ళు ఎంత అత్యధికంగా కొట్టుకపోయారో మనం దీన్ని బట్టి చూడవచ్చు. ఇది దుబ్బాక నియోజకవర్గం. సో అందుకోసమే బీసీ ప్రజలారా, చాలా భవిష్యత్తులో బలమైనటువంటి బీసీ ఉద్యమం నిర్మాణం జరుగుతూ ఉంది. బీసీ ప్రజలారా, మన తలరాతలు మనమే మార్చుకోవాలి. అతి త్వరలో మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ ఇక్కడ బీసీ నాయకత్వం పైన ప్రత్యేక దృష్టి పెట్టిండు. ఈ రాజ్యాన్ని బీసీల చేతుల్లో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఇవాళ పాలమూరులో రైతు పండుగ సభ అంట. సీఎం రేవంత్ రెడ్డి సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో ముఖాముఖి. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటూ ఒక వార్త. పెండింగ్ రుణమాఫీలు కూడా అంటే ఎవరికైతే రైతులకు రుణాలు మాఫీ కాలేదో వాటన్నిటిని కూడా ఇవాళ క్లియర్ చేసేటువంటి 3 లక్షల మంది రైతులకు రుణాలు పెండింగ్ బకాయిలు వేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా రెండోది ఏంటంటే సదస్సులో రైతులు శాస్త్రవేత్తలతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నాడు. దాంతోపాటు ఇవాళ మేమందరం కూడా రైతు వేదికల్లో పాల్గొంటా ఉన్నాం. నేను కూడా బీబీనగర్ మండలం రాయరావుపేటలో ఉన్నటువంటి రైతు వేదికలో ఇవాళ పాల్గొనబోతా ఉన్నా. అక్కడ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి రైతులతో మాట్లాడతారు. వీలైతే ముఖ్యమంత్రి గారితో రాయరావుపేట రైతులని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అక్కడ అవకాశాన్ని బట్టి. ఎందుకంటే నేను 2-3 సెంటర్లు తిరిగితే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దొంగ ప్రాపగాండ ఎక్కడి నుంచి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా మనం పోయిందా
చేసే మేలుని బట్టి మీరు ఏ విధంగా చెప్తారు? ఒక రైతుగా మీ మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పండి. మేము సంసారాలు చేసే ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే. మాకు ఇచ్చిన సీలింగ్ భూములు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. మాకు చెప్పిన సహాయ సహకారాలు అందించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గతకాలం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు బంధువులు ఎవడేం బాగుపడలేరు, లాగోళ్ళకు దానికి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీగా లక్షల 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చిందంటే ఏ గనుడు చేయలే. 10 సంవత్సరాలు ఇదే పొంకుట చేస్తాం. ఏ గవర్నమెంట్ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు ఇవి. ఇప్పుడు కూడా ప్రతి గింజను కొంటామని వాళ్ళు కొనుగోలు కింద పెట్టిండ్రు. సన్నోట్లు వేసుకున్నకి 500 రూపాయలు ఒక క్వింటల్ ఏమైనా బోనస్ చేస్తున్నట్టు రైతులు చెప్పడం సంతోషం. 50 క్వింటాలు పండించిన వానికి 25,000 రూపాయలు ఈజీ వస్తున్నాయి. తిని విమానంగా ఉండాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే లేదు. ఇంకా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది రైతుల్లో ఒరిజినల్ గా రైతుల్లో ఉన్న మనసులో మాట. నేనే తిరిగి చెప్పిన, ఒకవేళ రైతులు ఎట్లా అంటే నేనే ఓపెన్ గా చెప్తుంటే ముఖ్యమంత్రి గారు రైతులు ఇట్లా అంటారు అని చెప్పి చెప్తుంటే, కానీ నాకే డౌట్ వచ్చి తిరిగిన ఏంది ప్రాపగాండ ఏందని చెప్పి మొత్తం బీఆర్ఎస్ పార్టీ దాని వెనకాలండి తప్పుడు ప్రచారాలు చేయిస్తూ ఉంది. ఇక్కడ ఇక ఫార్మా గ్రామాల భూసేకరణ ఉపసంహరణ, లగచర్ల ఫార్మా విలేజ్ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు. ప్రజాభిష్టం మేరకు సర్కార్ చూసిరా, చాలా గొప్ప విషయం మేరకు yes ప్రజలు కోరుకున్నారు కాబట్టి అది వద్దు అని నిర్ణయం తీసుకునేటువంటి గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చాలా అప్రిషియేట్ చేయాలి. నీ హయాంలో ఇది సాధ్యమైందా? రైతులు రోడ్డు ఎక్కితే తీసుకుపోయి జైల్లో పెట్టినావు తప్ప వాళ్ళ భూములు వదిలిపెట్టలే. ఏది మన ఇప్పటికీ కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళు ఇప్పుడు కూడా వస్తుంది రోడ్డు మీదకి. ఇక్కడ లగచర్ల ఫార్మా విలేజ్ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేసింది గవర్నమెంట్. ప్రజలు బాధపడుతుంటే ఈ నోటిఫికేషన్ లేని భూసేకరణ ఏందని అవసరమే లేదని తొలగించిన ప్రభుత్వం. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత. ఇది పోలేపల్లి, లగచర్ల, హకీంపేట్ గ్రామాల్లో మొత్తం 1358 ఎకరాలపై వెనక్కి. దీనికి బదులు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. త్వరలో కొత్త భూసేకరణ నోటిఫికేషన్ విడుదల. ఇక్కడ ఫార్మా వద్దన్నారు. ఫార్మా ప్లేస్లో ఒక కొత్త మల్టీపర్పస్ ఏది పార్క్, అన్ని రకాల కంపెనీలు అన్ని రకాలుగా ఉండేటట్టుగా ఒక పార్కును తీసుకురాబోతోంది. లగచర్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్లతో పాటు నిజంగా ఒక మాట నేను ప్రజల్ని కూడా అడగదలుచుకున్నా. మీరు కూడా లైవ్లో ఉన్నారు కాబట్టి దయచేసి ఒకసారి ఈ పోల్లో పాల్గొని చెప్పండి. ఎందుకంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ప్రజాభిప్రాయమే ఫైనల్. కాబట్టి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రైట్, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తెలంగాణ రైతాంగానికి మంచి చేసిన ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా? దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. నిజాయితీగా ఓటింగ్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సోదరులారా. ఇంకా వాపస్ తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే. తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇండ్లు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కోట. మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు. ఇందిరమ్మ ఇండ్ల విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇక్కడ దివ్యాంగులు, వ్యవసాయ కూలీలకు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు ఫస్ట్ ఇండ్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు 20 ఇండ్లు కట్టి 60 మందికి అమ్మిరు. 60 మందికి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్ ఇస్తున్నట. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ అంటే ఇంట్రిమ్ రిలీఫ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బేసిక్ పేపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్ అంట. 9.71 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిండ్రు. మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మల్లారెడ్డి తర్వాత ఎంఎన్ఆర్ ఆనందరావు కాలేజీలపై చర్యలు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9.71 కోట్ల విలువైన ఆస్తులను
వీళ్ళు మెడికల్ సీట్లను బ్లాక్ చేసి అమ్ముకుంటా ఉన్నారట. సొంతంగా ఈ మల్లారెడ్డి కోట్లు కోట్లే. రామప్ప సోమశిల అభివృద్ధికి 142 కోట్ల రూపాయలు. రామప్ప సోమశిల ప్రాజెక్టుల సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 142 కోట్ల రూపాయల రుణం ప్రకటించింది. రుణం అంట. అయితే SASPI స్కీమ్ కింద వడ్డీ లేని రుణంగా ఈ నిధులు మంజూరు చేశామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపిండు. పులిదాడిలో యువతి మృతి. పత్తి ఏరుతుండగా మాటు వేసి అటాక్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రేంజ్ లో ఘటన. ఫారెస్ట్ ఆఫీసర్ ఎదుట డెడ్ బాడీతో బంధువుల ఆందోళన. 10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల భూమి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట. పులి దాడి చేసి చంపేసిందట. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి కేసీఆర్ ఆదేశాలతోనే పర్మిషన్లు ఇచ్చినట్టు. అప్పుడు ఆగ మేఘాల మీద కదిలిన ఫైళ్లు, వెంటనే అనుమతులు, డాక్యుమెంట్లు బయట పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఇగో కేసీఆర్ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి కేసీఆర్ అనుమతులు ఇచ్చిండు. చూసుకో, మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఆడ వాళ్ళే వచ్చి ఆందోళన చేస్తారు. మళ్ళా వాడు పోయి మర్డర్ చేసినట. మర్డర్ చేసి వాడిని చంపి, సావకపోతే వాడిని బొనిగ విసికి చంపి కత్తాడ వారేసి ఏడుస్తా ఉండట. అన్నని ఎవరో చంపిరని. ఆ టైప్ మనిషి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులన్నీ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఇచ్చినట్టు స్పష్టమైంది. పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వని ఉత్పత్తులకు కూడా కేసీఆర్ ఆదేశించడంతో పర్మిషన్లు ఇచ్చినట్టు తేలింది. ఆ తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో రాటిఫికేషన్ భాగంగా వాటికి ఆమోదం తీసుకున్నట్టు స్పష్టమైంది. ఈ మేరకు దివాలాపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు ఎవరి పేరు మీద ఉంది, ఎప్పుడెప్పుడు ఎలా ఫైల్స్కు ఆమోదం వచ్చిందనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. ఈ కంపెనీకి TS ఐపాస్లో అప్లై చేసుకోగా నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల కోసం ఆగమేఘాల మీద పర్మిషన్లు ఇచ్చినట్టుగా తేలింది. చూసుకో, ఇగో ఇది కేసీఆర్ కథ. రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికా సర్కార్కు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు దరఖాస్తు. సొంత రాష్ట్రంలో కేసులు, వేధింపులు ఎదుర్కొంటున్నా, ఇండియాకు వెళ్లలేను, ఆశ్రయం ఇవ్వాలని విజ్ఞప్తి. రెడ్ కార్నర్ నోటీసులు, పాస్పోర్ట్ రద్దుకు రాష్ట్ర పోలీసుల యత్నం. చివరి అస్త్రంగా నేరస్తుల అప్పగింత ఒప్పందం పైన దృష్టి పెడతారట. ఈయన రాడటిగా మా ఫోన్లన్నీ ట్యాప్ చేసిండు కదా, నేను రాను, ఈయనే ఉంటా. ఆన్నే సమాధికి దరఖాస్తు పెట్టుకోలేకపోతే పెట్టుకో. ఈ అంత దొంగల ముఠ మా ఫోన్లన్నీ ట్యాప్ చేసి ఎక్కడెక్కడ సొంత పార్టీ వాళ్ళే ట్యాప్ చేసినటువంటి దొంగలు వీళ్ళు దొరికితే వీళ్ళు దొరుకుతారు కదా, వీళ్ళే రాణిస్తలేరు. అట్లా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముఠా ఏం చేస్తుందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు, నువ్వు దొరికితే నెక్స్ట్ మేమే, అంతే, మా పేరే చెప్తావు కాబట్టి మా పని అవుతుంది అని చెప్పి ఇలా రాకుండా ఆ ఐన్యూస్ చైర్మన్ MD శ్రవణు, ఇగో ఈయన ఇద్దరు కలిసి భుజంగరావు, తిరుపతి అన్న, ఈ ముఠా అంతా కలిసి ఫోన్లు ట్యాప్ చేసిరు. ఫోన్లు ట్యాప్ చేసి మొత్తం దేశద్రోహానికి పాల్పడ్డారు. ఇప్పుడట నేను రాను, నేను లంగతనం చేసినా, నేను దొంగతనం చేసినా నేను రానని చెప్పి ప్రభాకర్ రావు అమెరికాకు పెట్టుకున్నట. అమెరికాలో లైవ్ చూస్తున్న ప్రజలారా యాడున్నాడో చెప్పురి, గొర్ర గుంజుకొద్దాం. మీ అమెరికాలో ఏడ ఉన్నాడు, ఏ అడ్రస్లో ఉన్నాడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పురి. అప్పుడేమన్నాడు, నేను నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ట్రీట్మెంట్ కోసం వచ్చినా క్యాన్సర్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు మళ్ళా మాట మార్చిండు. చూసుకో, ఇక 100 మార్కులతో 10th పరీక్షలు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 2025-26 నుంచి అమలుకు నిర్ణయం. ఇది నిన్న మనం చదువుకున్నటువంటి వార్త. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ మరో జనతా గ్యారేజ్ కాదు మీది. కలిసి కలిసిరా జనతా గ్యారేజ్ కలిసిరా మీరు పబ్లిక్ ముఖాలకి. జనతా గ్యారేజా వచ్చినోని చెవుల కామ్మలు బుట్టాలు గుంజుకున్న బ్యాచ్ మీద అంతా. ప్రజలకు కష్టం వస్తే యాదికి వస్తుందట. కొన్ని పోయి ప్రజలకు కష్టం వస్తే యాదికి వస్తున్నదట. మీ ప్రభుత్వం హయాంలో అంత సుఖపడ్డారు. వీళ్ళకి కష్టం వచ్చింది, కష్టం వస్తే జనం యాదికి వస్తుంది. అట్లా రాష్ట్రాన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వాళ్ళకి ఇచ్చింది ఎంత, వాళ్ళు ఆక్రమించింది ఎంత, అది గవర్నమెంట్ భూమి. ఆడ పేదోళ్ళకి ఇల్లు కట్టియాలి మనం. అవును. ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. ఇదేంది స్పోర్ట్స్ వార్తలు. రాష్ట్ర ప్రభుత్వానికి NHRC నోటీసులు జారీ చేసింది. సరగసి మహిళ మృతి చెందడం పైన కేసు సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక 2 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి DGPకి ఆదేశం.
నిందితుడు రాజేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచే పరిచే అవకాశం ఉందట. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. సరగాసి మహిళ మృతి. అక్కడ 9 అంతస్తుల మీదకి పడి చచ్చిపోయింది కదా ఆమె గురించి. ఇక ఇందిరమ్మ ఇంట్లో అదనపు గదులకు ఓకే, లబ్ధిదారులను అనుమతించాలన్న సీఎం. పథకంలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం. ఆదివాసీ ఐటీడీఏలో ప్రత్యేక కోట. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు పెద్దపీట. సమీక్షలో రేవంత్. ముఖ్యమంత్రి గారు మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు మనం కనీసం 250 గజాల జాగిద్దామని అనుకున్నాం. మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. సో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా వాళ్ళకు ఒక ఆప్షన్ పెట్టి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలా లేకపోతే 250 గజాల జాగ కావాలా ఎట్లా అనేది ఆ ఉద్యమకారుల నుంచి కూడా ఒక అప్లికేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఉద్యమకారులను విస్మరించకూడదు. కేసీఆర్ విస్మరించే గాడికి వచ్చింది పరిస్థితి కాబట్టి ఎట్లాగో ఉద్యమకారులకు చేసుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ మంచిదే. ఇంకా కాబట్టి ఉద్యమకారులకు మనం చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తమ గుర్తు చేస్తున్నాం. ఇక ఆదివాసీ ఐటీడీఏలో ప్రత్యేక కోటా ఇస్తారట. రేవంత్ భరోసా. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు. ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం. నేడు పాలమూరులో ప్రకటించనున్న సీఎం రేవంత్. రైతు సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హాజరు. పలు కీలక పథకాలపై ప్రకటన చేసే అవకాశం. 2 లక్షల వరకు రుణమాఫీ చెక్కుల పంపిణీ. ఏడాదిలో వ్యవసాయ ప్రగతిని వివరించనున్న సీఎం. సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం. పెద్దంబర్పేటలో రూపుదిద్దుకుంటున్న శిల్పమట. 10 టన్నుల ఇత్తడితో 17 అడుగుల ఎత్తులో తయారీ. ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9న సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ చేయబోతా ఉన్నారట. రేవంత్ భరోసా. సంక్రాంతి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వబోతా ఉన్నారు. 7,500 రూపాయలు సంక్రాంతి నుంచి. కేసీఆర్ 5,000 ఇచ్చిండు కదా, 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. వానాకాలం పంటతో రైతుకు 40,000 కోట్లు. వరిలో ఉమ్మడి రాష్ట్రం రికార్డులు చెరిపేశాం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఆయిల్ ఫామ్తో ఎకరాకు 2 లక్షలు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరం అంటుండు. ఫోన్ చేస్తే ఇంటికే వరి విత్తనాలంట. విత్తనాభివృద్ధి సంస్థ వినూత్న సేవలు. ఇంకా ఏం చేయమంటావు కేసీఆర్? మీరు గతంలో చేయలేనటువంటి విధంగా 40,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనేసింది. ఇక్కడ వరిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రికార్డులన్నీ జరిపేసారు. నీవు కాళేశ్వరంతో కోటి ఎకరా కాళేశ్వరం పడావ పెట్టి తాళం వేసి తాళం చేయి గోదావరిలో ఇసిరేసినాక కూడా ఇగో ఈ రికార్డు ధర, రికార్డు పంట. ఆయిల్ ఫామ్తో ఎకరాకు 2 లక్షలను తుమ్మల. ఫోన్ చేస్తే ఇంటికే వరి విత్తనాలు. వస్తాయంట, తీసుకొస్తారు. ఇది రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏం చెప్పిండు? కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు. బహుశా 26 లక్షల టన్నులు కావచ్చు, లేకపోతే 25 లక్షల మెట్రిక్ టన్నులు కావచ్చు. 100% ఫ్రీ అనగానే వాడు గజం ఫ్రీ అన్నారు. ఎరువులు మొత్తం అబద్ధాలే. అబద్ధాల మీద 6.5 ఏళ్ళు నడిపిండు. ఓన్లీ అబద్ధాలే. ½ కిలో కూడా ఇవ్వలేడు. మళ్ళీ ½ కిలో ఫ్రీగా. ఇక ఫార్మా క్లస్టర్ రద్దు. పోలీసులను పెట్టి కొట్టలే, ఇంకా కొట్టినా ఇతనాలు అడిగిన ఫార్మా క్లస్టర్ రద్దు. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ. గిరిజనుల ఆందోళనతో ప్రభుత్వం వెనక్కి. అక్కడే బహుళ ఉపయోగ పారిశ్రామిక పార్కు. వస్త్ర సంబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం. స్థానికులకు భారీగా ఉపాధి అవకాశం. ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీజీఐఐసి. త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్. తాండూరు సబ్ కలెక్టర్ బాధ్యతలు. లగచర్లో ఫార్మా విలేజ్ పెట్టడం లేదని వారం క్రితమే వామపక్షాలకు చెప్పిన సీఎం. లగచర్ల ఘటనపై ఒక ఎఫ్ఐఆర్ చాలు. పోలీసులకు హైకోర్టు ఆదేశం. మరో 2 నిలిపివేత. పత్తి చేల్లో పులి పంజా. యువతి మృతి. ఇక పత్తి ఏరుతుండగా దాడి చేసిన పెద్ద పులి. మెడపై గాయం. ఆసుపత్రికి వెళ్లే లోపే మృతి చెందిందంట. ఆసిఫాబాద్ జిల్లా నజ్రుల్ నగర్లో ఘటన జరిగింది. 20 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అటవీ శాఖ అధికారులు ఓకే చెప్పారట. ఇక రాజకీయ శరణార్థిగా గుర్తించండి. అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు. ఇగో దొంగలంతా వారిపోతారు. ఈ కాదు, నువ్వు రాజకీయ నాయకుడు. నువ్వు విషయం ఏంటంటే రాజకీయ శరణార్థిగా రాజకీయ నాయకుడు అయితే కాదు కదా. అయితే విషయం ఏంటంటే ఒకవేళ ప్రభాకర్ రావు వీడికి వస్తే వీళ్ళు వారిపోతారు. అందరు వస్తుండని తెలవగానే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని జంపు కాకపోతే అడుగు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ పోతారు. హ్యాపీ రావు కానించి. ఎందుకంటే అది ఎవరి ప్రాణాలు చిలుకలు ఉంటాయి చూడు. ఏంది మాయల పకీర్ ప్రాణాలు. ఆడు సంగు ఆడు. నీ యొక్క నాట్యం చూసి నేను ఆనందించదు కాక. నా యొక్క ప్రాణం పోతేనుంటాయా నీ యొక్క అభిప్రాయం. సప్త సముద్రంలో వల్ల మర్రి చెట్టు త్వరలో ఉన్న పంచరంగుల వర్ణ చిలుకలో నా ప్రాణం భద్రముగా దాచింది సంగు, భద్రముగా దాచిందని మాయల పకీర్ అంటాడు. మాయల పకీర్ ప్రాణాలు రామచిలుకలు ఎట్లున్నాయో వీళ్ళందరి ప్రాణాలు ఈడున్నాయి. ఈ ముఠా నాయకుడు కనుక ఇటు దిగితే ఈడ పట్టుకుంటే వీళ్ళందరూ జైలుకు పోతారు. ఈ ముఠా నాయకుడు పట్టుకొస్తుందని తెలవంగానే ఫస్ట్ వీళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారు. వాళ్ళు రాగానే వీళ్ళు అవతల పడుతున్నారు. ఇవి ఉండదు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇది ఈ కట్క ఈ కట్కిట్ రాగానే కథమే దుకాణం. పంచరంగుల వర్ణ చిలుక ఈడనే ఉన్నది. చేసిన లంగ పనులన్నీ చేసి, చేసిన లత్కోర్ పనులన్నీ చేసి, ఫోన్లు ట్యాపింగ్ చేసి
ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టినటువంటి ఇటువంటి లుచ్చాగాడికి అమెరికాలో రాజకీయ శరణార్థిగా గుర్తించమని దరఖాస్తు నేను ఈయనే ఉంటా సార్ అంటున్నాడా. అమెరికా ప్రభుత్వానికి నేను ఎందుకంటా ఉన్నా అంటే నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండు ఈ దొంగ. అవును. నేను ముర్రో మొత్తుకున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సర్కార్ వేధింపులకు గురి చేస్తోంది, ఈయన వేధింపులకు గురి చేస్తుందట. వీడే ఫోన్ ట్యాప్ చేసి మందిని వేధించిండు. భారత్ లో తనకు రక్షణ లేదని తెలిపిన ఐఎస్బి మాజీ చీఫ్ విదేశాంగ శాఖను ఆశ్రయించనున్న దర్యాప్తు అధికారులు షికాగోలో శ్రవణ్ కుమార్ ఇంటర్పోల్ సాయంతో రప్పించబడి షికాగోలో ఉన్నాడట శ్రవణ్ కుమార్. కొడుక మీరు ఎన్ని రోజులున్నా మీరు రాక తప్పది, మీరు దొరకక తప్పది. ఫోన్ ట్యాపింగ్ కేసు వీళ్ళతో చేయించిన వాళ్ళు ఎవరా? కేటీ రామారావే కాదు, ఇప్పుడు సుధపూస మాటలు మాట్లాడుతున్నాడు. దమ్ముంటే కేసీఆర్ మళ్ళా రైతు రాజ్యం తెస్తాడు. రైతు రాజ్యం కాదు, వీని తీసుకురా హైదరాబాద్ ఫస్ట్, వీని ఒక్కని తీసుకురా సాల్పు. ఇక ప్రతి ఓటీపీని బ్యాంకు ధృవీకరించాల్సిందే, ఆ తర్వాతే వినియోగదారుడికి సందేశం. రేపటి నుంచి ట్రేసబిలిటీ మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ట్రాయ్ ఆదేశం అమలుకు టెలికాం సంస్థలు సిద్ధమంట. మోసపూరిత సందేశాలకు తెరబడుతుంది, ఎందుకంటే ఇట్లా క్లిక్ చేయగానే పోతున్నాయి అట్లా ఏకుంటుంది. వేలిముద్ర పడకున్నా అవ్వాతాతలకు పింఛన్. పంచాయతీ కార్యదర్శుల ఇది ఏపీక లబ్ధిదారుల గుర్తింపు, నగదు పంపిణీ, వయోవృద్ధుల సమస్యలకు పరిష్కారం ఇస్తారట. ఏలుముద్ర పడకున్నా పింఛన్ తీసుకోవచ్చు అటుగా. పనికొచ్చే చదువు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఉన్నత విద్యా పాఠ్య ప్రణాళిక, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి అన్ని ఉన్నత విద్యా కోర్సులో మార్పులపై దృష్టి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు, కొత్త కరికులం ఖరారుకు 4 కమిటీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతా ఉన్నారు. పనికొచ్చే చదువు, పనికిరాంది ఆయన చదువు వేరే ఉంటుంది, చేసే పని ఇంకోటి. దానికి సమాధానం ఉండదు. స్కిల్ యూనివర్సిటీ కూడా ఆ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. దీక్షా దివాస్ పూర్తిగా మరో పోరు, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదాం. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదు, మీరు తప్ప అందరు సంతోషంగా లేదు. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు. గంత పెద్ద కాలా కేసీఆర్ది? ఎంత పెద్దగా ఉంటుందో కేసీఆర్ గోరు. కేసీఆర్ త్యాగాన్ని నేటి తరానికి చెప్పాలి. మరి చూడలేదా ఈ తరం చచ్చిపోయిందా? కేసీఆర్ చేసినప్పుడు తరం ఉంది కదా. కేసీఆర్ చేసిన త్యాగము ఇప్పటిదాకా చెప్తిమి. ఢిల్లీ దీక్ష బంగారు తెలంగాణను ఆగం పట్టిస్తున్నారని హరీష్ రావు అంటా ఉండు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివాస్ చేస్తా ఉన్నారట. ఏమీ లేదు, ఎండి శంషితో పాలు దాపుతురా బీఆర్ఎస్ పార్టీకి. తులసి తీర్థం దాపుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి. గంతే. ఇంటర్నల్ మార్కులు ఈసారికి యథాతథం. 10వ తరగతి పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖనట. ఇక అలిగి సొంతూరికి షిందే, డిప్యూటీతో పాటు హోం కూడా ఇవ్వాలని పట్టు. సీఎం వద్దే హోం ఉంటుందని బీజేపీ స్పష్టీకరణ. ముంబైలో మహాయుతి సమావేశం రద్దయిపోయిందట. షిండే అలిగిపోయిందట. నేను మీకు అర్థమైందో లేదో, బాల ఠాక్రే పెట్టినటువంటి పార్టీని 2గా చీల్చి, ఇటు ఎన్సీపీ పవార్ పెట్టిన పార్టీని 2గా చీల్చి, ఇళ్ళకేనో ముక్క అల్లకేనో ముక్కతో సర్కారును పెట్టిరు. ఇవాళ వాళ్ళది జర గట్టి గాంగానే ఏం చేసిరు, మీరు ఉంటుండ్రి పోతే పోర్రి అని అయిపోయారా. ఫస్ట్ నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిరా షిండేని. రైట్. శనార్థి తెలంగాణ. పాత పద్ధతులు వద్దు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేయాలి. కాంగ్రెస్కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు రెడీ, మనం సద్వినియోగం చేసుకోవాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఓటమికి కారణాలు ఎంకులాడుకుని పోస్ట్ మార్టం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కారణాలు ఏంటి అయితే, ముఖ్యంగా ఒక ఎలక్షన్ మాజీ సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, మహారాష్ట్రలో 15% ఓటింగ్ ఓవర్ నైట్లో పెరిగింది. ఎట్లా పెరిగింది అనేది ఆయన డౌట్. ఇందులో ఉందా స్టోరీ? ఏడుంది? ఇంట్లోనేనా, కిందనా? మెయిన్ పేపర్ ఇది. ఇదా? ఓకే. ఎన్నికల అక్రమాలపై ఉద్యమం, దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం. పార్టీ ప్రక్షాళనకు కఠిన చర్యలు తప్పవు. అదాని కుంభకోణం, మణిపూర్ అల్లర్లు, మత కల్లోలపై ఆందోళన నిర్వహణ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం, కార్యకర్తలు పోరాటం ఆపొద్దని చెప్పి రాహుల్ పిలుపునిస్తా ఉన్నాడు. మహా ఎన్నికల అక్రమాలపై నిగ్గు తేల్చండి. ఈసీకి కాంగ్రెస్ 12 పేజీల నివేదిక. ఈసీ సహజంగా ఏం చేస్తే ఏమీ లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే క్లియర్, దాని డౌట్ పడాల్సిన పనే లేదని చెప్తుంది. కానీ ఎలక్షన్ అయిపోయినటువంటి సాయంత్రం ఒక లెక్క,
అయిపోయిన తర్వాత 15% పెరుగుతుంది మళ్ళా, ఒక్కడేసారి ఒక్కటేసారి పెరుగుతుంది. ఏమైంది ఇది? సినీ హీరో అల్లు అర్జున్పై పోలీసులకు ఫిర్యాదు, అభిమానుల ఆర్మీపై అభ్యంతరం. సినీ హీరో అల్లు అర్జున్పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని తెలిపారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, దీన్ని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేసిందట. ఈ ఆర్మీ ఇలా ఆర్మీ ఇందో బీర్మీ ఇందో రైట్గా. శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలు చూస్తే ఇక బీసీ ఉద్యమానికి తోడైన ముస్లిం మైనార్టీలు కలిసి ఉద్యమించడానికి పరస్పర అంగీకారం. నిన్న మా జమాతే ఇస్లాం హిందూ నాయకులు, రాష్ట్ర నాయకులు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇన్ని రోజులు మేము పార్టీల కోట్లు వేసినాం, కానీ ఈసారి మన ఓట్లు మన కోసం వేసుకోవడం కోసం మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జమాతే ఇస్లాం నాయకులు నిన్న ఆహ్వానించడం జరిగింది. మేమందరం పోవడం జరిగింది. వాళ్ళు రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి జమాతే ఇస్లాం నాయకత్వానికి అందరికి కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే వాళ్ళు ఇన్ని రోజులు ఇటువంటి మూమెంట్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ బీసీ ఉద్యమం కోసం. ఇవాళ మాకు సరైనటువంటి నాయకత్వం కనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. నిన్న చాలా సేపు దూదేకుల వాళ్ళు కూడా రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. దూదేకుల బీసీ ఉద్యమ కార్యాచరణలో కీలక పరిణామం. మల్లన్నను తమ రాష్ట్ర కార్యాలయానికి ఆహ్వానించిన మైనార్టీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు. ఓబీసీ పోరాటంలో కలిసి పనిచేసేందుకు సుముఖత. త్వరలో ఐక్య కార్యాచరణకు ప్రతిపాదనలు. డిసెంబర్ చివరి వారంలో ఇరుపక్షాల ముఖ్య నేతల కీలక సమావేశం ఉండబోతోంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన ముస్లిం నేతలు, ఇటు బీసీ నాయకత్వం అంతా కూర్చొని భవిష్యత్ బీసీ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం డిసెంబర్ చివరి వారంలో. నిన్న జరిగినటువంటి మీటింగ్ ఇది. ఇక ఏళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలో చైతన్యం తీసుకురావడానికి తిన్మర్మల లాంటి బీసీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. బీసీలు పార్టీలకు అతీతంగా రాజ్యాధికారమే ధ్యేయంగా గలమెత్తున్నారు. ఇతర వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. తాజాగా ముస్లిం మైనార్టీలు సైతం బీసీ ఉద్యమంలో తమ భాగమయ్యేందుకు సిద్ధమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తిన్మర్మలను కలిసి త్వరలో జరగబోయే సమావేశానికి ఆహ్వానించారు. అందరూ కలిసి ఐక్య కార్యాచరణ సిద్ధమవుతున్నారు. తెల్లవాడు మన దేశాన్ని పాలిస్తున్నాడు, మమ్మల్ని మేం పాలించుకుంటాం, మీరు వెళ్ళిపోవాలని వారిపై స్వతంత్ర సమరయోధులు అలుపెరుగని పోరాటం చేసి స్వాతంత్ర సంబంధించి అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలన చేతులు మారింది తప్ప మన దగ్గర రాలేదని చెప్పి చాలా క్లియర్గా జమాతే ఇస్లాం హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏది బీసీ నాయకత్వానికి ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదని చెప్పి చాలాసార్లు ఆయా పార్టీలను ప్రశ్నించారు. అయితే వాళ్ళు దాట వేసుకుంటూ వచ్చారట. అయితే ఇన్నాళ్లకు బీసీ ఉద్యమం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేమంతా బీసీలమే కాబట్టి బీసీల పక్షా నుండి బీసీల హక్కుల కోసం పోరాడుకుంటాం, రాజ్యాధికారం అయిపోతామనేటువంటి మాటను వాళ్ళు చెప్పడం శుభసూచకం, సంతోషదాయకం. నేను మార్నింగ్ న్యూస్ ద్వారా జమాతే ఇస్లాం హిందూ సోదరులకు చెప్తా ఉన్నా, మీ అందరినీ బీసీ ఉద్యమం ఆహ్వానిస్తూ ఉంది. మీ అందరంతో కలిసి మన హక్కులను కాపాడుకుంటూ మనం ముందుకు పోయి రాజ్యాధికారాన్ని బీసీల చేతిలోకి తీసుకురావడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత. ఒకసారి పోల్ చూద్దాం. పోల్ పెట్టుకున్నాం. తెలంగాణ రైతాంగానికి మంచి చేసిన ప్రభుత్వం ఏది? 177% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు మంచి చేసిందని చెప్తారు. 177% మంది. ఇగో రైతు బంధు ఎందుకన్నా పండించినోడికి 500 రూపాయల బోనస్ వస్తుంది, సన్నవాడ్లకు చాలా హాయిగా, ఇంకా రైతు బంధు ఎందుకు అని చెప్పని అంటుండు. కానీ రైతులకు ఎంత చేసినా తక్కువే, రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఒరిజినల్ రైతులకే కేసీఆర్ లెక్క చెట్లకు పుట్టలకు పెట్రోల్ బంకులకు కాదు, పంట పండించిన బస్తా జోకినోడికి 500 రూపాయలు బోనస్ ఆడ. పెట్రోల్ బంకులు తర్వాత లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లకు పెట్రోల్ బంకులకు కాదయ్యో. కేసీఆర్కి వస్తే ఆ పనులని మనకు రావు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి సోదరులారా, విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడి నోరు పోయింది. ఇంకా మాట్లాడతాం. మళ్ళీ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఫస్ట్ ప్రియారిటీ వారికే. ఇక దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసిండు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని కూడా చెప్తున్నారు. రైట్గా కేటీఆర్ 3rd ప్లేస్, బీఆర్ఎస్ లో ఆయన నెంబర్ 3. నెంబర్ 3 ఎందుకైతుంది? ఆయన నెంబర్ 8, నెంబర్ 9 ఉంటుంది. ఆయన అనవసరంగా ముందుకు తెస్తున్నారు అక్కలు.
జైలు నుంచి కవిత రాకతో డ్రామారావు డౌన్ అయిండు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పి సీతకు అనుమానం వ్యక్తం చేసింది. ఇక మూసీ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాయం, రెండు దేశాల మధ్య పరస్పర సహకారం, హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. సచివాలయంలో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్తో భేటీ అయింది. ఇక తిరగబడ్డ కార్యకర్తలు దీక్షా దివాస్ రోజున బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం, సొంత కార్యకర్తలే ఎదురు తిరిగిన వైరం. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన దీక్షా దివాస్లో రసాబస. పట్నం నరేందర్ రెడ్డిని పట్టించుకోవడం లేదని కార్యకర్తల ఆగ్రహం. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉందట. బీఆర్ఎస్ పార్టీలే బీఆర్ఎస్ మీదకి తిరగబడ్డారు ఈడ వికారాబాద్లా. ఇదేనా? ఇదే. అరే ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఆ నలుగురు ఉండేగా, ఆ నలుగురు మైనాబాద్ కేసు వాళ్ళు. అందులో ఒక ఆయన ఆయన పేరేంది? పినపాక కాంతారావు, రేగ కాంతారావు, ఈ పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హరీష్, ఇంకో ఆయన సురేందర్ ఎవరు ఉండేగా, ఇంకొక ఆయన ఉండే. నలుగురు ఓడిపోయారు. అందుకే కేసీఆర్ డ్రామాలో మీరు ఆర్టిస్టులు కావద్దు. ఆర్టిస్టులు అయితే ఆగమైపోతారు. ఇక ఏమైంది, ఇది కొడితే ఏమంటుంది ఇక్కడ, చరిత్ర మలుపు తిరిగిందంటే మలుపు తిరిగింది, మీ మీద మీరే తిరిగింది చరిత్ర. స్థానికంలో సత్తా చాటాలి, ఎక్కువ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలవాలి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ పిలుపు. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి రాబోయేటువంటి ఎన్నికల్లో. అలాగే ఈ ముగ్గురు పిల్లలు ఉంటే, నలుగురు పిల్లలు ఉంటే పోటీ కనర్హులు అనేటువంటి మాట లేకుండా అందరికి అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక బిగ్ రిలీఫ్ లగచర్ల ఘటన కేసులో పట్నం నరేందర్ రెడ్డికి ఊరటనంట. ఆయన మీద నమోదైన 3 కేసుల్లో 2 కొట్టేసిండ్రు. రైట్గా వెనక్కు తగ్గిన ప్రభుత్వం, లగచర్ల భూసేకరణ నిలిపివేత, ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్. మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు, ప్రజాభిష్టానికే ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఇది ప్రజల్ని గౌరవించేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు అసలు యాక్చువల్ గా అంటే ఒకటే ఘటనలో 3 కేసులు నమోదు చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. అయితే ఉస్మానియా సిటీలో అక్కడ మురళీ ముదిరాజ్ అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే దాంట్లో 4 కేసులు నమోదు చేసిండ్రు. 4 కేసులు మర్డర్ కేసులు పెట్టిరు. నా మీద పెట్టిన కేసులు ఒకటే ఘటన మీద 14 కేసులు పెట్టి 14 ఎప్పుడు బీఆర్ఎస్ కథంలో 14 కేసులు పెడితే ఈ కేసు విచారిస్తున్నటువంటి జస్టిస్ లక్ష్మణ్ గారే ఇన్ని కేసులు ఎట్ట పెడతారా, ఒక నేరానికి ఒక కేసు ఉండాలి కదా అని, ఎఫ్ఐఆర్ ఉండాలి కదా అని ఆ మిగతా వాటిపైన అన్నిటి మీద స్టే ఇచ్చిండు. ఇవి గట్ల చేసిరు కేసీఆర్. 14 కేసులు ఒక ఘటన పైన. సోనియా ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా? బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి, రాష్ట్రంలో అన్ని పార్టీలు కృతజ్ఞతతో ఉండాలి, కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకా ఇది ఇట్లుంటే సిడబ్ల్యూసి మీటింగ్ ఇక్కడ జరిగింది. బీసీ ఉద్యమానికి తోడైన ముస్లిం మైనార్టీలు. రైట్, ఇది శనార్థి తెలంగాణ. ఇక ఒకసారి దిశ చూద్దాం. బర్త్డే అట, పుట్టినరోజు అసలు ఎక్కడ పుట్టింది, మరి ఏ నెలలో ఎక్కువ మంది పుట్టారు, ఏ రోజున తక్కువ మంది పుడతారు, పుట్టినరోజుకు ఓ లెక్క ఉంది తెలుసా అని చెప్పి ఇవాళ ఉదయం పుట్టినరోజు ఎక్కడ పుట్టింది అనేది, పుట్టినరోజు ఎక్కడ పుట్టిందని. వరి సాగులో తెలంగాణ టాప్, దేశంలోనే మన రాష్ట్రానికి రికార్డు అంట. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్, 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పామాయిల్ సాగుకు పెట్టుబడి ప్రభుత్వానిది అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వెనుక కేసీఆర్, మాజీ మంత్రి తలసాని వియ్యంకుడి కోసం పర్మిషన్, కేంద్రం అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ఫ్యాక్టరీకి మినహాయింపులు, కీలక డాక్యుమెంట్లపై సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ సంతకం ఉన్న పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం, రెడ్ జోన్ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇచ్చినట్టుగా కేసీఆర్ సంతకం చేసినట్ట ఈ దివాలాపూర్ ఫ్యాక్టరీ ఇష్యూ మీద. ఇరకాటంలో పడ్డాట కేసీఆర్. ఒక్కటేది ఇంకా మొత్తం ఇరకాటాలే నీకు. రాజకీయ శరణార్థి అట, పోలీసు ఆయన రాజకీయ నాయకుడు అయిందట అడిగిపోయి. అంటే నేను చేసిన లంగపనులే రాజకీయాలే చేసిన అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నాకు రక్షణ కల్పించడం అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రభాకర్. క్యాన్సర్ వచ్చిందని చెప్పిండు అడిగిపోతప్పుడు. క్యాన్సర్ అంటాడు, ఇంకోటి అంటాడు. యాసంగిలో పెరగనున్న సాగు విస్తీర్ణం డిసెంబర్